సినీ పరిశ్రమకి మీరు అందించిన సేవలు వెళ్ళలేనివి వెలకట్లేనివి. ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంకి మీ టాలెంట్కి తగినటువంటి అవార్డులు ప్రభుత్వం గుర్తించలేదు పూర్తి స్థాయిలో అనే ఒక నిరాశ అసంతృప్తి ఏమైనా ఉందా? అసంతృప్తి ఏమీ లేదు కానండి, కొన్ని గుర్తించి ఎక్స్పీరియన్స్ బట్టిగా కానీ ఇన్నేళ్ళలో మనం చేసిన దాన్ని బట్టి కొన్ని ఉంటాయి. అవి కూడా ఇవాళ ఏమవుతాయంటే రికమెండేషన్లు ఉంటే కానీ రావట్లేదు. నాకేమో అట్లా రికమెండేషన్కి వెళ్ళి ఏమంటే నాకు ఇది ఇప్పించండి, ఇది చెయ్యండి అని చెప్పి నేను అడగను. వస్తే సంతోషం, రాపోయినా నేను డిసప్పాయింట్ అవ్వను. ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ఇప్పటికి పబ్లిక్లో మీరు ఎప్పుడైనా కనిపించినా తిరుగుతున్నా సరే ప్రజలతో ఎట్లాంటి రిలేషన్స్ ఉంటాయి? మీరు పలకరించడం విధానంగానే కానీ ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళినా చాలా చక్కగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు. నేనేంటో తెలుసు అందరికీ. ఇప్పుడు లేకపోతే నా మీద ఒక చిన్న బ్యాడ్ మార్క్ ఉన్నా కూడా ఈ పాటికి అది పెద్దదైపోద్ది. మంచితనం స్ప్రెడ్ అవుతుంది, కానీ చెడ్డ వచ్చిందంటే స్ప్రెడ్ అయిపోద్ది ఇమ్మీడియట్గా లక్షాలు. అందుకని నా దగ్గర ఎక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలా మర్యాదగా చూస్తారు, గౌరవంగా చూస్తారు. మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తారు, కనబడి వస్తే టీ తాగెళ్ళండి అంటారు. సినిమాలు మీ చాలా సినిమాలు చేశారు కదా, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఏమైనా 1-2 చూస్తూ ఉంటారా మీ సినిమాలు? చూస్తానండి, రోజు ఏదో ఒకటి చూస్తాను. టీవీ సీరియల్స్ చూస్తాను, న్యూస్ కంపల్సరీగా చూస్తానండి. మీ సినిమాల్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు మ్యాచ్లు చూస్తాను. మీ సినిమాల్లో రీమేక్ చేయడానికి ఇప్పుడు కొంచెం మార్పులు చేసి అనువుగుండే సినిమా ఏదంటారు? సినిమా ఏది అని లేదు కానీ అంటే ఇవాళ పాత సినిమాలు కొంచెం మార్పు అలా కాదు. మేము ఆ రోజుల్లో చేసిన సినిమాలో జాయింట్ ఫ్యామిలీలో వచ్చిన సమస్యలు, లేకపోతే లవ్ స్టోరీస్, పెద్దవాళ్ళు ఒప్పుకోవడం, ఇట్లాంటి ఎక్కువ సబ్జెక్ట్స్. ఇవాళ ఆ సబ్జెక్ట్స్ సినిమా ఇంటర్నేషనల్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ పనికిరావు ఇవాళ. అందుకని వాళ్ళు చేసే టెక్నాలజీ ప్రకారం చూడాలి తప్ప కొత్త ఏమేం చేస్తారు, అదర్ లాంగ్వేజ్లో ఏం చేస్తారు, అదర్ కంట్రీస్లో ఏం చేస్తారు అని చూసి మనం వెళ్ళాలి తప్ప మనం పాత సినిమాలు తీసినట్టే చూద్దామంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే పౌరాణిక సినిమాలు అవి మార్చలేం కాబట్టి మధ్య మధ్యలో ఇప్పుడు కూడా చూడండి, దేవుడు సినిమా డైరెక్ట్ గా దేవుడి సినిమా కాకపోయినా ఆంజనేయ స్వామి వచ్చాడు, లేదా రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అట్లా సెమీ సోషల్ మైథలాజికల్ గా కొన్ని సక్సెస్ అయింది. ఆ విధంగా చూపించవచ్చు. అది పూర్తిగా 100% మైథలాజికల్ అన్న కూడా చూడరు.